స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము నా మొక్కుబళ్ళు చెల్లించెదను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 116వ కీర్తన 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించెదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అని చెప్పేసి చూస్తాం. ఈ ఉదయకాల వేళలో అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయనను స్తుతించే భాగ్యాన్ని, మనసారా కీర్తించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ఎంత ఘనుడో, ఎంత ఉన్నతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత దైవత్వం కలిగిన వాడో ఆయన మనము తెలుసుకొని ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉన్నటువంటి ఆ జాబితాలో మనల్ని కూడా దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకంటే ఆయన మన విమోచకుడు కాబట్టి, మనం ఎలా విమోచించాడో, ఎలా భద్రపరిచాడో, ఎలా కాచి కాపాడాడో, ఆయన కనికరమును, ఆయన యొక్క దయను మన ఎడల ఉంచి మనల్ని నిత్యము నడిపిస్తున్నందుకే మనం స్తుతించాలి. ఎందుకు మళ్ళీ ఈ ఉదయకాల వేళలో మొక్కుబళ్ళు చెల్లించాలి? ఇక్కడ మనం గమనించినట్లయితే సహాయము చేసిన దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలి. ఈ లోకంలో ఎవరైనా ఒకరు ఒక చిన్న సహాయం చేస్తేనే మనము వారికి కృతజ్ఞతలు చెప్తాం, వారికి థ్యాంక్స్ అని చెప్తాం. అవునా? అవును. ఎందుకంటే వారు సహాయం చేశారు కాబట్టి. ఏదో ధన రూపమో వస్తువు రూపమో ఏదో ఒకటి చేశారు కాబట్టి మనము వారికి థ్యాంక్స్ బ్రదర్ లేదా సిస్టర్ అని చెప్తాం. అయితే ఈ ఉదయకాల వేళలో ఎందుకు పనికిరాని మనల్ని, పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని, లేవలేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించాడు. ఆయన మనము ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయనను ఎంత స్తుతించాలి, ఎంత ఘనపరచాలి? ఆయన నామ మహిమ ఘనత కొరకే కదా నన్ను భూలోకంలో ఉంచింది. కాబట్టి అందుకు ఆయన మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దావీదు ఆయన 5వ వచనంలో గమనించినట్లయితే యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలవాడు అని చెప్పేసి మనం చూస్తాం. ఆయన దయగలిగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆ వాత్సల్యత చూపించినటువంటి దేవుడు. అందును బట్టి స్తుతించాలి. అంతేకాదు కానీ అక్కడ 2వ వచనంలో 1 నుండి 2 వచనాల్లో కూడా 3 వచనాలు చదివినట్లయితే యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. విన్నపములను ఆలకించి ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గును కావున, అంటే కంటిన్యూ చేస్తున్నాడు, చెవియొగ్గను అంటూ కంటిన్యూ చేస్తూ, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టేది. మొర విన్న దేవుడు, మొర ఆలకించిన దేవుడు, ఆయన ప్రేమించినటువంటి దేవుణ్ణి, చెవియొగ్గినటువంటి ఆయనను ఏమంటున్నాడు? కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టేది అంటున్నాడు. 3వ వచనంలో మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు
ఎప్పుడు మరణం బంధకములు చుట్టుకొని ఉన్నాయి, పాతాళ వేదనలు పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖమును కలిగినప్పుడు అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపు. ఎందుకంటే నువ్వు దయగలిగిన దేవుడవు, నీవు నీతిమంతుడవు, నువ్వు వాత్సల్యత కలిగిన దేవుడవు, నువ్వు కాపాడే దేవుడవు, నువ్వు రక్షించే దేవుడవు, నువ్వు క్షేమమిచ్చే దేవుడవు అయ్యా, నువ్వు దయాళుడవయ్యా, దయగలిగిన దేవుడవయ్యా నువ్వు. అందుకు నీ దయ నా మీద ఉంచి నన్ను కాపాడు, సహాయం చెయ్యి. ఎందుకంటే పాతాళ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖము నాకు కలిగి ఉంది. దేవా యెహోవా దయచేసి నా ప్రాణము విడిపించు అని ఆయన మరి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు 6వ వచనంలో, నేను సాధువులను కాపాడువాడను, ఎందుకంటే నేను దయాళుడను నీతిమంతుడను కనుక, వాత్సల్యత కలిగిన దేవుడను కనుక నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. సహాయము చేసిన దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలి. సహాయము పొందినటువంటి వారు మేలులు తలపోసుకొని ఆయన హృదయమారా నోరారా స్తుతించవలసిన వారము కాబట్టి. మరి అక్కడ ఏమంటారు 7వ వచనంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసాడు, క్షేమము విస్తరింపచేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. అందుకు నీకు స్తోత్రం. ఉదయకాల వేళలో అందును బట్టి కూడా మనం స్తుతించాలి. నీ పట్ల నా పట్ల ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నోసార్లు కన్నీరు విడిచినప్పుడు ఆయన ప్రాణమును తెప్పరిల్ల చేసినటువంటి దేవుడు. మరణపు బంధకాలు చుట్టుకొని ఉన్నప్పుడు అడిగినప్పుడు మరణ బంధకాల నుండి తప్పించినటువంటి దేవుడు. తప్పించలేదా? నేను ఎప్పుడు కూడా తప్పించలేదా? నన్ను తప్పించాడు నా దేవుడు. మరణ శయ్య నుండి, మరణ పాశం నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు. అందును నేను స్తుతిస్తుంటున్నా. ఎందుకంటే లేవలేని స్థితిలో, పాపపు స్థితిలో, పడకలో ఉన్నటువంటి నన్ను లేపినటువంటి నా దేవుడు. ఆయన ఎవరంటే దయాళుడు, ఆయన ఎవరంటే నీతిమంతుడు, ఆయన ఎవరంటే వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, కాపాడే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కాబట్టి నా మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా, నీ పదాల మీద సాగిలపడి నేను స్తుతిస్తానయ్యా నేను. ఎందుకంటే నన్ను కాపాడిన దేవుడు, నా పాదములను నువ్వు తప్పించావు అంటూ ఆయన అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించగలనయ్యా. మరణం నుండి తప్పించావు, పాతాళపు వేదన నుండి తప్పించావు, శ్రమ నుండి తప్పించావు, దుఃఖము నుండి తప్పించావు. దయామయుడవయ్యా, నీతిమంతుడవయ్యా నువ్వు, వాత్సల్యత చూపించే దేవుడవయ్యా నువ్వు. నన్ను తప్పించావు, అందుకు బట్టి నీకు స్తుతిస్తున్నాను. జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించావయ్యా. ఐగుప్తునే అరణ్యమనే లోకములో నుండి నన్ను తప్పించావు. సజీవులుండే ఆ పట్టణంలో నన్ను నివసింపజేసినందుకు నీకు స్తోత్రములయ్యా. ఉన్నత స్థలములో ఉన్నటువంటి నీవు నా కొరకు ఇదిగో వచ్చి నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. నువ్వు దయామయుడవయ్యాను, మంచి దేవుడవయ్యాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను అని చెప్పి చూస్తున్నాను. చేసిన ఉపకారములు జ్ఞాపకము చేసుకొని మళ్ళీ మనం తగ్గించుకొని ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడిని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. నన్ను విడిపించాడు నా దేవుడు. ఈ ఉదయకాల వేళలో
నన్ను విడిపించినటువంటి పాతాళము నుండి, అగ్నిగుండము నుండి, వేదన నుండి నన్ను విడిపించిన నా దేవుని నేను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. నీవు స్తుతించాలి, నేను స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములు లెక్కలేనన్ని ఉపకారములు. ఈ లోకంలో ఒక అధికారి లేదా ఒక ఫ్రెండ్ లేదా ఒక స్నేహితుడు ఏదైనా ఒక ఉపకారము చేస్తేనే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, కృతజ్ఞత చెప్తావు, నీకు థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తావు. అయితే నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారములకు, నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయన మనం స్తుతించాలి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆయన నామము పరిశుద్ధమైన నామము. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించెదను. అవును, ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి, ప్రభువా నేను నీవు గొప్ప దేవుడవయ్యా, నా పెట్ల దయ చూపించావు, నీతిమంతులుగా చేశావు, ఆయన నీకు వందనాలు. మరణం నుండి తప్పించావు, శాపం నుండి తప్పించావు, శ్రమ నుండి తప్పించావు, దుఃఖం నుండి తప్పించావు, పాతాళం నుండి తప్పించావు. అయ్యా నువ్వు గొప్ప దేవుడవని నేను స్తుతిస్తున్నాను. నా కొరకే కదా రక్తమును కార్చావు, నా కొరకే కదా నలిగిపోయావు, నా కొరకే కదా హేళన చేయబడ్డావు, నా కొరకే కదా మరణ వేదనను పొందావు. చూడనల్లని వాడిగా వ్యసన ఆక్రాంతుడిగా మార్చబడ్డావు. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ పదాల చెంత చేరి నీ ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని నీవు నాకు అనుగ్రహించావయ్యా అని మనం స్తుతించాలి. ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. నా మ్రొక్కుబళ్ళు నీకు చెల్లిస్తాను. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు నీకు చెల్లిస్తానన్నా. ఎందుకంటే నువ్వు సజీవుడమైనటువంటి దేవుడు, సజీవుల దేశంలో నన్ను ఉంచావు, సజీవునిగా ఉంచావు, సజీవుడైన నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని నీవు నాకు అనుగ్రహించావు. నువ్వు గొప్ప దేవుడవయ్యా. ఆయన ప్రజలందరి ఎదుట విశ్వసించబడిన వారందరూ రాజుల యాజక సముఖముగా సంఘముగా ఆయన సన్నిధిలో ఆయన పళ్ళ చుట్టూ ఒలేముకల మీద చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని, పూజించే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని, శ్లాఘించే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మరణించి సమాధి చేయబడి మరలా మృత్యుంజయుడు లేచాడు. అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించాలి, మ్రొక్కుబళ్ళు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. 19వ వచనంలో అంటాడు కదా, నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదు, యెహోవాను స్తుతించుడు. అవును, ఈ ఉదయకాల వేళలో యెహోవా చేసిన ఉపకారములకు ఆయన మనం స్తుతించాలి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా 14వ వచనంలో ఇక్కడ నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. అవును, ఉదయకాల వేళలో ఆయన పాదముల ఎదుట సాగినప్పటి ప్రభువా నువ్వు నాకు పట్ల చేసినటువంటి ఉపకారములకు నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను, నువ్వు చేసిన మేళ్లకు నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను. నీ పాదముల చెంత విరిగి నలిగిన హృదయముతో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామములో ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైనా మనం చేశామా? అలాగూ చేయాలి. ఎందుకంటే ఆయన మన ఎడల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయాళుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ముదుకుమారుడు, ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవు మా పట్ల చేసిన ఉపకారములకు, నీవు మా పట్ల చేసిన సహాయాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. ఆనాడు నాయనా మీరు చూపినటువంటి అప్రేమ ఈనాడు కూడా అంతే ప్రేమను మా ఎడల చూపిస్తున్నారు. ప్రేమమూర్తి అయినటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.